ఎల్లిన కాలంలో కూడా 50,000 నుంచి 1,00,000 క్యూసెక్ల నీళ్లు రోజు కిందికి వెళ్ళిపోతున్నాయి మేడిగడ్డ బ్యారేజీ నుంచి. అవైతే మీద ఆపుకోవచ్చు కదా మనం అయితే. అందుకని ఏమంటే తమ్మిడిహట్టు వద్దంటలేను. తమ్మిడిహట్టు కాళేశ్వరం బదనాం చేసే క్రమంలో కుక్క అంటే పిచ్చి కుక్క అని పిచ్చి కుక్కను ముద్రేసి చంపినట్టు ఇవాళ మేడిగడ్డ బ్యారేజ్ మంచిగా ఉందని ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చింది కదా. కేవలం 2 పిల్లలు పొంగిపోయినాయి, ఒక బ్లాక్ తీసేసి కట్టుకుంటే సరిపోద్ది అన్నది కదా. నీళ్ళు ఎత్తిపోవడం ఎత్తిపోకపోవడం అనేది రాష్ట్రపోతే ఇస్తామన్నదిగా. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర రోజు 60-70 క్యూసెక్ల నీళ్లు 1000 క్యూసెక్ల నీళ్లు పోతుంటే దాన్ని ఒడిసి పట్టుకొని పైకి లిఫ్ట్ చేసి చేయొచ్చు కదా. ఇప్పుడు మొన్న అనుకోకుండా అది అందరూ అదృష్టం అంటారు. చాలా మంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి బదనంగా ఉంటే వారాలు పడద్దు, పూజలు చేసిండ్రు, క్షుద్ర పూజలు అంటారు. నేనేమంటాను నాలాంటి వాడేది చేయడు కదా. నేనేమన్నా పైనుంచి నీళ్ళు వచ్చినప్పుడు ఎల్లంపల్లి దగ్గర అయిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ దిక్కులేదు. ఇప్పుడు ఇంకొక 15 రోజులు వర్షాలు లేకపోతే మళ్ళీ పైనుంచి నీళ్ళు రాకపోతే మనకు హైదరాబాద్కు నీటిగానే ఉన్నది. కనుక ఎల్లంపల్లికి ఎత్తిపోసే క్రమంలో సిడబ్ల్యూసిఎస్ సూచనలు పాటించండి, ఎన్డీఎస్ఏ సూచనలు పాటించండి. ఎన్డీఎస్ఏ స్పష్టంగా చెప్పింది మనం ఎత్తిపోసడం రాకపోతాం ఇష్టం, అది ఏం లేదు. ఆ 2 పిల్లలు కొంగినాయి, దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అన్నది దుర్మార్గం కాదా. అందుకని 1వ తారీఖు నాడు సమావేశంలో నేను ఇద్దరు ముఖ్యమంత్రులకు, ఇద్దరు అధికారులు, 2 రాష్ట్రాల అధికారులకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే తమ్మిడిహట్టు దగ్గర మహారాష్ట్ర తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు ఇక్కడ, మహారాష్ట్ర తెలంగాణ వాళ్ళు కూర్చున్నప్పుడు 152కు ఒప్పాలని మనం అంటున్నాం, 145 మీటర్లకు అని వాళ్ళు అంటున్నారు. ఇద్దరి మధ్య 150 ఒక దానికోసం పరిమితం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అది ఉభయ కుశలపర అవుతుంది అంటున్నాను. కనుక చేద్దాం. నెంబర్ 1. రెండోది 7వ తారీఖు నాడు మళ్ళీ సిడబ్ల్యూ సమావేశం ఉంటుంది కదా. 7వ తేదీ నాడు బనకచర్ల గురించి ఎజెండా అని అంటున్నారు. అసలు నిజంగా ఏంటంటే నేను గూగుల్లో చెక్ చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి ఎజెండా పంపలేదు 2 రాష్ట్రాలు కూడా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. చూడండి ఎంత విచిత్రమో. 7వ తారీఖు మీటింగ్ పెట్టుకుని ఇప్పటిదాకా ఎజెండా లేకపోతే ఏం మాట్లాడతారు చెప్పండి కదా. ఎజెండా వాయిదా పడడానికి కూడా ఇది ఒక కారణం. మీరు అన్నది జనవరిలో జనవరి 30న జరిగింది, నాకు గుర్తున్నది. గాంధీ జయంతి, గాంధీ వర్ధంతి ఆ రోజు జరిగితే ఇప్పటిదాకా 7 నెలల దాకా మళ్ళీ మీటింగ్ జరగలే కదా. అంటే 2 రాష్ట్ర ప్రభుత్వాలు చాలా గమ్మత్తుగా వ్యవహరిస్తున్నాయి అంటున్నాను. నేను ఏమంటున్నా అంటే ఈ తేలాలు ఎప్పుడో తేలి నష్టమే ఉన్నది, అది ఎక్కువ తక్కువ తెలుసుకుందాం అంటున్నాడు రేవంత్ రెడ్డి. అదే అంటున్నాడు, అరే 2 రాష్ట్రాలు బాగుండాలని. నేను అదే అంటున్నా. కేసీఆర్ గారు కూడా బేసిన్ లేవన్నారు కదా. అందరం అదే అంటున్నప్పుడు ఎక్కడొస్తుంది? అందరూ శాకాహారులే, రొయ్యలుగా ఎందుకు మాయమవుతుంది కదా. ఏమంటున్నా అంటే 1వ తారీఖు నాడేమో మహారాష్ట్ర తెలంగాణ మధ్య చర్చలలో నేను ఎక్కడికి అమికబుల్ సెటిల్మెంట్ చేసుకోండి, తమ్మిడిహట్టు కట్టండి అంటున్నాను. ఇంకోటి ఏంటంటే తమ్మిడిహట్టు దగ్గర కట్టకపోయిన వల్ల చాలా నష్టం జరిగింది, ఒక్క లిఫ్ట్ లేకుండా వచ్చేదని ఇప్పటిదాకా కాంగ్రెస్ నేతలు నమ్మబలికింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏమంటారు తెలుసా, రాష్ట్ర ప్రభుత్వం తమ్మిడిహట్టు నుంచి అంటే మళ్ళీ ఎక్కడ పడేస్తారట, సుందీళ్ళ పడేస్తారట. ఇప్పుడు వరుస చూసుకుంటే మేడిగడ్డ, అన్నారం, సుందీళ్ళ 3 బ్యారేజీలు, 2 బ్యారేజీలు గోదావరి నది మీద, ప్రాణహిత కలిసినాక గోదావరి నది మీదనేమో మేడిగడ్డ కట్టింది. అంటే ఒక్క బ్యారేజ్ దప్పలేదు కదా మీకైతే, ఒక ఎత్తిపోతలు దప్పలేదు కదా మీకైతే. అంటే కట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఒకటే ఎక్కువనా? మేడిగడ్డ ఉండాల్సిందేనే, మేడిగడ్డ బదులు తమ్మిడిహట్టు దగ్గర కడదామంటుంది కదా. అట్లానే మధ్యన ఒక అన్నారం ఒకటే ఎక్కువ అన్నట్ట. సుందీల అక్కడి నుంచి ఎల్లంపల్లి తీసుకొచ్చి పంపిస్తారు కదా. కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు, నారాయణ సాగర్ లాగా, శ్రీశైలం లాగానో లేకుంటే బాక్రానంగర్ లాగా ఒక ప్రాజెక్ట్ కాదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ, అన్నారము, సుందీళ్ళ, ఎల్లంపల్లి, అక్కడి నుంచి మిడిమానేరు, రంగనాయక సాగర్ నుంచి అన్నసాగరు, రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ, బస్వాపూర్, ఇంకా కడితే మనకు జవహర్ నగర్ ఉంది కదా, చెత్త డంపింగ్ యార్డ్ మన హైదరాబాద్ శివార్లో, అక్కడ దాకా కేశవాపూర్ రిజర్వాయర్ దాకా ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు. అటు రైట్ పోతే జగిత్యాల దాకా పోయే కాలేజు, ఇటు సింగూరు దాకా, ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం. 1,00,000 కోట్లు ఖర్చు కాలేదు, 1,00,000 కోట్లు అవినీతి అంటారు. నేను టీఆర్ఎస్ ని సమర్థిస్తలేడు. ఇప్పటిదాకా ఏర్పాటు అయిన 1,00,000 కోట్ల ఆదాయం, ఇది 1,00,000 కోట్ల పని. 1,00,000 కోట్లు కడుపు పెడితే 3,00,000 కోట్ల ఆస్తులు క్రియేట్ అయిన ఇవ్వాలి. అదే భూమి వాళ్ళు సేకరించాలంటే 4,00,000 కోట్ల రూపాయలు మనకు పరిహారం కావాలి. అందుకనే అందుకే పాటు తంపులు పెట్టుకుంటే చక్రి. నేను స్పష్టంగా చెప్తున్నాను, 7వ తారీఖు నాడు ఇప్పటికైనా మళ్ళీ ఒక ఇచ్చి, ఇప్పటిదాకా 80 టీఎంసీలని కృష్ణా నుంచి గోదావరిని తరలించిన నీటిలో వాటా ఇవ్వాలి. 200 టీఎంసీ తీసుకుపోండి గోదావరి నుంచి, దానిలో కూడా వాటా ఇవ్వాలి పై రాష్ట్రాలకు. నేను మహారాష్ట్ర అంటున్నా, కర్ణాటక అంటున్నా, తెలంగాణ, పై రాష్ట్రాలకు వాటా ఇవ్వండి. మిగులు జలాలు లేవు, ఈ లెక్క తేల్చండి. వరద జలాలు, మిగులు జలాలు లేవు. కాకపోతే గోదావరిలో ప్రతి సంవత్సరం 2,000 టీఎంసీ నుంచి 3,000 టీఎంసీ దాకా మనకు వట్టిగా మన సముద్రంలో కలుస్తున్నాయి. వాటిని ఒడిచిపట్టుకోవాలంటే ఏం చేయాలి? తెలంగాణకు వచ్చిన 968 టీఎంసీని మీరు ఏమైనా చేసుకోండి, మేము అభ్యంతరం రామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిక్లేర్ చేయాలి. అట్లానే మీకు ఇచ్చిన 512 టీఎంసీలో మీరు ఏమైనా చేసుకొని మేము వద్దనమని వీళ్ళు అనాలి. ఈ 2 కాకుండా అదనంగా ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి కాదంటే, అదనంగా నీళ్లు ఎప్పుడైతే ఒక రివర్ నుంచి ఇంకో రివర్కి మారుస్తారో వాటిలలో పై రాష్ట్రాలకు వాటా ఉంటది. ఆ పై రాష్ట్రాల వాటిలో కృష్ణా జలాలు ఇవ్వమంటున్నాం. అంటే అవ్వా కావాలి, భూభా కావాలి, అది కావాలి, ఇది కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తప్పు కదా. తప్పు. అందుకని ఏమంటారంటే
ఇరువురు రెండు రాష్ట్రాల రెండు ముఖ్యమంత్రులు రాష్ట్రాలు కూడా కూర్చొని ఒక అమికబుల్ సెటిల్మెంట్ చేసుకుంటే మంచిది అంటున్నాడు. రైట్ రైట్. అలాగే మీరు చెప్పినట్టు కూడా ఒక ఎజెండా ఒకటి గైడ్లైన్స్ అటువంటి ప్రిపేర్ చేసుకుని చర్చలకు వెళ్తే చాలా మంచిది. మీరు అన్నట్టుగా సమస్యకి పరిష్కార మార్గాలు దొరుకుతాయి. అయితే ఇక్కడ రామారావు గారు పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ద్వారా ఏపీ గోదావరి జలాలను తరలిస్తుంటే ఒకవైపు కేంద్ర సంస్థలైన సిడబ్ల్యూసి కావచ్చు, ఎన్డబ్ల్యూడిఏ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా కేంద్రం వెనక్కి తగ్గకపోవడానికి రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఇప్పటిదాకా నేను కేవలం నీళ్ల గురించే మాట్లాడినా, రాజకీయాల గురించి మాట్లాడాను. రైట్. చంద్రబాబు నాయుడు చాలా డిప్లొమాట్. అవసరమైనప్పుడు ఎక్కడ అదను చూసి పదను పెట్టి దెబ్బ కొడుతుంది. మంచిదే. నేను ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు చంద్రబాబు నాయుడు కట్టుబడితే తప్ప అంటలేదు. కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కట్టుబడితే తప్ప అంటలేదు. కానీ ఏంటంటే ఇవాళ ఎన్డీఏలో గవర్నమెంట్, ఇక్కడ కుటుంబ ప్రభుత్వం, అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. వీళ్ళ అవసరం వాళ్ళకు ఉన్నది. దాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తున్నాడంటే చాలా డిప్లొమాట్ గా తనకు అనుకూలమైన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవడానికి చేస్తున్నాడు, ఆ ప్రభావం చూపెడుతున్నాడు.